సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమలు అనేవి కానీ తప్పులు ఏవైనా కానీ మనం దేవుని ఎదుట ఒప్పుకొని వారుగా ఉండాలి. అప్పుడైతే మాత్రమే మనం దేవుని ఎదుట నిందారహితులుగా ఉంటాం. దాన్ని దాచిపెట్టుకొని మన పాపం మనలోనే పెట్టుకొని దేవుని ఎదుటికి వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా కానీ దాని ప్రతిఫలం ఉండదు. కాబట్టి మనం ఏంటంటే అతిక్రమలు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారిగా ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆ యొక్క పాపానికి విముక్తి కలిగించి వర్ధిల్లింపజేస్తాడు. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని అతిక్రమం దాచిపెట్టువారులా కాకుండా ఒప్పుకొని దేవుని యందు శుద్ధ హృదయం కలిగి ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.